మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం చుట్టూ గోడల వల్లే రక్షణగా ఉండే మౌలాలి గుట్టలు కనుమరుగవుతున్నాయి. పచ్చదనంతో నగర ప్రజలకు ఆక్సిజన్ అందించే గుట్టలు విధ్వంసానికి గురవుతున్నాయి. ఈ గుట్టలన్నీ దాదాపు ప్రభుత్వ అటవీ భూముల్లోనే ఉండగా అనుమతి లేకుండా తవ్వి అక్రమ మట్టి దందా కొనసాగిస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుకొండ సమీపంలో మౌలాలి గుట్ట చుట్టూ తవ్వకాలు జరుపుతున్నారు. రైల్వే ట్రాక్ వైపు 2 పడకల గదుల ఇళ్ల వైపు పెద్ద ఎత్తున అక్రమ మట్టి దందా కొనసాగుతోంది. ఎదిరా, అప్పన్నపల్లి, దివిటిపల్లి, తిరుమల హిల్స్ ప్రాంతాల్లోనూ ఎర్రమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బండమీదపల్లి వైపున గుట్టను కొల్లగొడుతున్నారు. రాయచూర్ రోడ్డులో వీరన్నపేట గుట్ట కనుమరుగవుతోంది. బోయపల్లి, జైనల్లిపూర్, తువ్వగడ్డ తండా సమీపంలో కొండలు పిండి చేస్తున్నారు. గుట్టలన్నీ నగరు శివారు ప్రాంతాల్లోనే ఉండటంతో తవ్వకాలు రవాణా సులువవుతోంది. ఈ గుట్టలన్నీ దాదాపు ప్రభుత్వ అటవీ భూముల్లోనే ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రిళ్లు తవ్వి వెంచర్లు, అంతర్గత రహదారులు, ఇళ్ల నిర్మాణాల కోసం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు గుట్టుగా దందా సాగుతోంది. ఇటీవల మౌలాలి గుట్టను తవ్వుతున్న చిత్రాలు, వీడియోలను స్థానికులు ఏకంగా కలెక్టర్కు పంపించారు. సొంత స్థలాలు, సొంత అవసరాలకు మట్టి, మొరం తవ్వినా తప్పనిసరిగా రెవెన్యూ, గనుల శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ అనుమతి లేకున్నా పొక్లేన్లతో తవ్వి మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఎర్రమట్టికి 1000, లారీకి 3000 నుంచి 6000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాయల్టీ, సేనరేజీ కింద ఫీజులు కట్టిన తర్వాతే తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా దందా ఆగడం లేదంటే మామూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గనుల శాఖ అధికారులను సంప్రదిస్తే పట్టణంలో ఎక్కడా మట్టి తవ్వకాలకు లీజులు లేవని చెబుతున్నారు. అనుమతి లేకుండా జరిగే తవ్వకాలపై సిబ్బందితో తనిఖీలు చేయించి జరిమానాలు విధిస్తున్నామన్నారు. గుట్టలు, ఇసుక తవ్వకాలు జరిపితే కేసులు నమోదు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.